ఎండలెంత తీవ్రంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. బయట అడుగు పెట్టగానే వడగాలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏటా వచ్చే వేసవే అయినా ఈసారి మాత్రం మాడు పగిలిపోయేలా నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు. పిల్లలు వృద్ధులు అయితే అల్లాడిపోతున్నారు. ఏటా ఈ ఎండలు పెరిగినట్టే మరో సమస్య కూడా పెరుగుతోంది. అదే తాగునీటి కొరత. మరి ముఖ్యంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నీటికి కటకట తప్పడం లేదు. జనాభాతో పాటే నీటి అవసరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ డిమాండ్కు తగ్గట్టుగా నీరు అందుబాటులో ఉండడం లేదు. భూగర్భ జలాలు రాను రాను ఇంకా ఇంకిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 100 అడుగుల కొద్దీ లోతు తవ్వినా అంతంత మాత్రంగానే నీటి జాడ కనబడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ భూగర్భ జలాల శాఖ లెక్కలతో సహా వివరించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రోజువారీ నీటి అవసరాల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది? నగరంలో ఎక్కడ ఈ సమస్య తీవ్రంగా ఉంది? పరిష్కార మార్గాల సంగతేంటి? చూశారుగా, ఇది హైదరాబాద్లోని పరిస్థితి. వేసవి వచ్చిందంటే ఎండలకు ఎంత భయపడాల్సి వస్తుందో నీటి కొరతతో అంతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్చి నెల మొదలు కాకముందు నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. వాతావరణ మార్పులు అలా ఉన్నాయి. మరి అలా మొదలై మే నెలాఖరు వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారైతే పరిస్థితి మరీ దారుణం. 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణమైపోయింది. ఈ వాతావరణానికి తగ్గట్టుగానే నీటి కొరత ఉంటోంది. ముఖ్యంగా నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కొత్త నిర్మాణాలు, జనావాసాలు పెరుగుతున్న కొద్దీ నీటి అవసరాలు ఎక్కువవుతున్నాయి. వాటికి తగ్గట్టుగా నీరు మాత్రం దొరకడం లేదు. గతంతో పోల్చుకుంటే నగరంలో ఈ వేసవిలో భూగర్భ జలాలు మరీ దారుణంగా పడిపోయాయని తెలంగాణ భూగర్భ జలాల శాఖ లెక్కలతో సహా వివరించింది. ఆ గణాంకాలే చెబుతున్నాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో. భూగర్భ జలాల శాఖ లెక్కల ఆధారంగా చూస్తే నగరంలోని కుత్బుల్లాపూర్లో 30 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయాయి. మరోలా చెప్పాలంటే సుమారు 104 అడుగుల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇదే కుత్బుల్లాపూర్లో గతేడాది 91 అడుగుల లోతులోకి నీటి భూగర్భ జలాలు పడిపోయాయి. అంటే అప్పటికంటే సమస్య ఇంకా తీవ్రమైందని లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ నీటి అవసరాలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల డిమాండ్ అధికమవుతోంది. మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, మారేడుపల్లి, చెంగిచెర్ల, జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో 60 నుంచి 70 అడుగుల లోతులో భూగర్భ జలాలు పడిపోయినట్లు అంచనా. కూకట్పల్లిలోనూ ఇదే పరిస్థితి. మున్సిపాలిటీ నీరు ప్రైవేటు ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల బోర్వెల్స్ ఎండిపోయాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికే గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా తగ్గిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70% ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వెలికితీస్తున్నారని అంచనా. అంటే ఆయా చోట్ల బోర్ల సంఖ్య పెరుగుతోంది. ఆ మధ్య జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా భూగర్భ జలాలు వెలికితీస్తున్న ప్రాంతాల్లో హైదరాబాద్ను చేర్చింది. పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందటం వల్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. మరోలా చెప్పాలంటే కాంక్రీట్ జంగిలుగా మారిపోయింది నగరం. వర్షపు నీటిని సహజంగా ఒడిసిపట్టడంపైన దృష్టి సారించటం లేదు. ఇక జనాభా పెరిగే కొద్దీ నీటి అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లుగా బోర్లు వేస్తున్నారు. ఓ లెక్క ప్రకారం నగరంలో బోర్ల సంఖ్య అధికారికంగా 2.43 లక్షలుగా ఉంటే అనధికారికంగా సుమారు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే లెక్కల్లో ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా పరిమితికి మించి బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు రాను రాను అడుగంటుతున్నాయి. మొత్తం సిటీ అంతా కూడా ఒక గ్రానైటిక్ యాక్ఫర్ మీద ఉంది. ఇది మీకు ఏంటంటే వాటర్ రీఛార్జ్ కెపాసిటీని తగ్గిస్తుంది. బేసికలీ లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఇందులో. ఇది కాకుండా రెండు ఏంటంటే గ్లోబల్ క్లైమేట్ చేంజెస్. దానివల్ల ఏంటంటే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ సిటీలో పడడం వల్ల ప్రాపర్ స్టోరేజ్ తక్కువ భూమిలోకి ఇంకుతుంది. బేసికలీ ఈ రెండు మేజర్ రీజన్స్. ఎస్పెషల్లీ కుత్బుల్లాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ఈ వెస్టర్న్ పార్ట్స్ లో ఉన్న ఈ సిటీ అర్బనైజేషన్ అంతా కూడా ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ డిప్లీషన్ ప్రాబ్లంలో ఉంది.
వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ WALTA ప్రకారం 400 అడుగుల కన్నా లోతులో బోర్ తవ్వడం నేరం. అయినా ఈ నిబంధనను ఎవరూ ఖాతరు చేయడం లేదు. కొందరైతే ఏకంగా 1000 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని వాల్టా చట్టం ఎప్పుడో చాలా స్పష్టంగా చెప్పింది. కానీ పట్టించుకున్న వారెవరు? కొండాపూర్, శేర్లింగంపల్లి, మడికొండ లాంటి ప్రాంతాల్లో హై రైజ్ అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది. కానీ భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల ట్యాంకర్లు తెప్పించుకోక తప్పడం లేదు. అమీర్పేట్, ఖైరతాబాద్, చార్మినార్, ఆసిఫ్ నగర్ లాంటి ప్రాంతాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటికి మరీ ఇబ్బందిగా ఉంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో హౌసింగ్ సొసైటీలు వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు HMWSSB నెలకు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తోంది. 2-3 రోజుల ముందే బుక్ చేసుకుంటే తప్ప నీరు దొరకడం లేదు. ఇదే అదునుగా తీసుకుని ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తూ నీరు సరఫరా చేస్తున్నారు. నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉండి హైయెస్ట్ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో అసలే బోర్వెల్ లేని వాళ్ళు ఎవ్రీడే బుక్ చేస్తున్నారు. అవసరమైతే 2 బుక్ చేస్తున్నారు. అట్లా కొద్దిగా స్ట్రెస్ ఉంది. ప్రాబ్లం లేదు కాదు, ప్రాబ్లం ఉంది. కానీ ప్రాబ్లం ఈజ్ విత్ ఓన్లీ 48,000 పీపుల్. ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లేదో, వాళ్ళ బోర్వెల్ డ్రై అయిందో, సో వీళ్ళందరినీ కూడా మేము మ్యాపింగ్ చేసాం. కొండాపూర్, మాదాపూర్, మణికొండ, బంజారా హిల్స్, SR నగర్, కూకట్పల్లి. సో డెలివరీ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఏ లొకేషన్లో డెలివరీ అవుతుంది అనేది కూడా మేము ప్యాటర్న్ని చూసాం. వీలైతే అక్కడ కొద్దిగా సప్లై ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైనా ట్యాంకర్స్ డిమాండ్ తగ్గుతుందా, సప్లై ఇంక్రీజ్ చేయాలి అంటే ఎక్కడి నుంచి తగ్గించాలి, మళ్ళీ ఎక్కడ తగ్గిస్తే మళ్ళీ అక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ డైనమిక్. ఓ అంచనా ప్రకారం హైదరాబాద్లో రోజుకు తక్కువలో తక్కువ 11,000 వాటర్ ట్యాంకర్లు బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నీటి అవసరాలు తీర్చుకునే క్రమంలో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నెలవారీ మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచుతున్నారు. మామూలుగా అయితే HMWSSB 5,000 లీటర్ల ట్యాంకర్కు సుమారు 500 రూపాయలు వసూలు చేస్తోంది. అదే ప్రైవేట్ ఆపరేటర్లు ఇదే 5,000 లీటర్ల ట్యాంకర్కు 2 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమూ ఉంది. ఉదయం బుక్ చేసి రాత్రి సప్లై చేస్తేనే ఈ ధర. ఒకవేళ అత్యవసరంగా కావాలి అనుకుంటే మాత్రం ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్స్ 3,500 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ధరలు ఇలా పెంచుతున్నా బుకింగ్స్ మాత్రం తగ్గడం లేదు. దుర్గం చెరువు, మాదాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, హఫీజ్పేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఎక్కువగా బుకింగ్స్ అవుతున్నాయి. ట్యాంకర్ల డిమాండ్ పెరగడం వల్ల నీటి సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఇటు సౌత్ వెస్ట్ హైదరాబాద్, కోకాపేట్ కావచ్చు, మణికొండ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఈ అన్ని ప్రాంతాల్లో చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ నాశనం అయిపోయినాయి. భూగర్భ జలాలను తోడేస్తుండడం, బోర్వెల్స్, పెద్ద పెద్ద పవర్ బోర్స్ తోటి పైకి పంపింగ్ చేస్తే మళ్ళీ అవి రీప్లెనిష్ కావాలంటే, మళ్ళీ భూగర్భ జలాలు పెరగాలంటే వర్షం నీళ్ళు ఇంకితేనే కదా. ఈ ఇంకే అవకాశము కాంక్రీట్ నిర్మాణాల వల్ల కానీ, ఈ డెవలప్మెంట్ వల్ల కానీ, ఈ రకమైన అభివృద్ధి వల్ల జరిగే అవకాశం లేదు. హైదరాబాద్లో ఒక్కోసారి సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనా నీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వరద నీరు భూమిలోకి ఇంకే ఏర్పాట్లేమీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటోంది. అయినా అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో వర్షపు నీటిలో సుమారు 40% మేర వృధా అవుతోందని అంచనా. ఆ మేరకు భూమిలోకి ఇంకిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది నీటి సరఫరా సమయంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. 300 గజాల విస్తీర్ణం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధన ఉల్లంఘించి ఇంకుడు గుంత లేకుండా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకున్న వారికి ట్యాంకర్ల ధరలు పెంచుతామని హెచ్చరికలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఇది ఎంతవరకు అమలవుతోందనేదే ప్రశ్న. అన్నిటికన్నా ఇంకా జరుగుతున్నది ఏంటంటే, మనం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భూగర్భంలో ఉన్నటువంటి నీళ్లను తోడుతున్నాం టెక్నాలజీతో. 1000 ఫీట్లు, 1200 ఫీట్లు, 1500 ఫీట్లు బోర్లు వేసేసి తవ్వేస్తున్నాం. సో వాటర్ ఇస్ ఏమంటారు, ఫైనైట్ రీసోర్స్ అనమాట. ఇన్ఫైనైట్ కదంటే ఎక్కడ అనంతమైనటువంటి రీసోర్స్ కాదు ఇది. ఎక్కడైతే ఆక్యుఫైర్స్ ఉన్నాయో, ఆక్యుఫైర్స్ ఉన్న దగ్గర వర్షం నీళ్లను సిస్టమేటిక్ గా, టెక్నాలజికల్ గా ప్రాపర్ ట్రీట్ చేసి మరి మనం ఎప్పుడైతే మనం వర్షం నీటిని భూగర్భాలకు పంపించి భూగర్భాలని పెంచుతామో అప్పుడు మాత్రమే మనకి ఈ సమస్య పరిష్కారం ఉంటుంది.
నగరంలో నీటి కొరతను తీర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ 2, 3 విడతలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 2030 నాటికి రోజుకు కనీసం 300 మిలియన్ గ్యాలన్స్ మేర అదనంగా నీరు లభిస్తుంది. అయితే ఆలోగా దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్న విషయం గుర్తించాలి. బోర్వెల్స్ పరంగా కఠినమైన ఆంక్షలు విధించడం, ఆక్రమణలు పెరగకుండా చూడడం, రెయిన్ హార్వెస్టింగ్ పార్కులు ఏర్పాటు చేయడం లాంటివి తప్పనిసరి. ఇప్పటికిప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఏటా వేసవిలో ఇలా నీటి కోసం తిప్పలు పడక తప్పకపోవచ్చు.